లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనము నుండి 42 వచనాలు మనం చదివితే అక్కడ చాలా చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. జాగ్రత్తగా ఈ మాటలు గమనిద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గ్రామములో వెళ్తూ ఉన్నప్పుడు ఆయన వెళ్తున్నటువంటి మార్గములో మార్తా అనేటువంటి ఒక స్త్రీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఇంటికి రావాలని చెప్పని ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంటికి రావాలి ప్రభువా, నువ్వు నా ఇంటిలోకి రావాలి అని చెప్పని పిలుస్తూ ఉన్నది. ప్రియులారా, ఎప్పుడైతే యేసు ప్రభు వారిని ఆహ్వానించిందో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె ఇంటికి వెళ్ళటానికి ఆయన రిజెక్ట్ చేయలేదు, నెగ్లెక్ట్ చేయలేదు. కానీ పిలిచిన వెంటనే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ ఇంట్లో తన సహోదరి కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు ఆ సహోదరి అంటే మేరీ అనేటువంటి మరొక స్త్రీ సహోదరి ఆ యొక్క మార్తా ఇంట్లో నివాసం చేస్తూ ఉన్నది. చూడండి, ఆ మాటలు దేవుని యొక్క వాక్యములో మనం చూద్దాం. ఈమె అనగా మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైనటువంటి పని పెట్టుకొని చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? యు డోంట్ హ్యావ్ ఎనీ వరీ. నా సిస్టర్ నన్ను వదిలిపెట్టి నీ దగ్గర కూర్చొని నీకు వాక్యం వింటూ ఉంటుంటే, విస్తారమైనటువంటి పని వంటగదిలో నాకున్నప్పుడు, ఆమె నీ దగ్గర కూర్చున్నప్పుడు, అయ్యో మార్త ఒక్కటే కష్టపడుతుంది కదా, మరియా ఎందుకని నా దగ్గర కూర్చొని ఈ యొక్క మాటలు వింటుందని చెప్పని నీకు చింత లేదా నా గురించి అని చెప్పని ఈ యొక్క మార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ మరియా ఉత్తమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఆమేన్. మరియా ఏం చేస్తుందంటే ఉత్తమమైన దానిని ఎంచుకున్నది. మరియలో యేసు ప్రభు వచ్చాడనేటువంటి కంగారు లేదు. మరియా టెన్షన్ పడటం లేదు. మార్త మటుకు అనేక రకములైనటువంటి వంట పనులు పెట్టుకొని ఆమె టెన్షన్ పడతా ఉంది, కంగారు పడతా ఉంది, ఏమి చేయాలా అని. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మార్తా మరియా ఇద్దరు కూడా ఒక సంఘాన్ని సూచిస్తూ ఉన్నారు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఒక మందిరం అని మనం భావిస్తే, ఆ యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధికి వచ్చినటువంటి ఈ మార్తా మరియలు లాంటి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? మార్త వచ్చేసరికేమో పని చేసుకుంటా టెన్షన్గా ఉంది. ఆమె దేవుని యొక్క వాక్యం వినే స్థితిలో లేదు. పైపెచ్చు దేవుని యొక్క వాక్యము వినేవారిని కూడా ఆ ప్రభు దగ్గరకు వచ్చి, వీరు వాక్యం వినటం అంత ఇంపార్టెంట్ కాదు, నాతో పాటు పని చేయటం అంత ఇంపార్టెంట్ అని చెప్పని ఆ ప్రభువును వేడుకుంటుంది. మరియ చూస్తే దేవుని యొక్క పాదముల దగ్గర తగ్గించుకొని దీన మనస్కురాలై దేవుని యొక్క ఉద్దేశములు, ఆలోచనలు, తలంపులు
ఎరిగింది గనక ఆయన మాట్లాడే ప్రతి మాటల్లో జీవం ఉందని గ్రహించి జీవవాక్కును వినటానికి ఆమె ఇష్టపడి ఏ పని వైపు కూడా చూడకుండా దేవుని దగ్గర కూర్చుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘములో చాలామంది కూడా ప్రభు యొద్దకు వస్తూ ఉన్నారు. ప్రభు యొద్దకు వచ్చేవారు నిజముగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునండి. మందిరానికి వెళుతున్నాము, నామకార్థ క్రైస్తవుడి వలె నువ్వు మందిరానికి వెళ్తున్నావా? నిజముగా మరియ వలె యేసు పాదముల చెంత కూర్చొని ఆయన సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ఏదైతే దేవుడు మనతో మాట్లాడినై ఉన్నాడో ఆ మాటలు విని ఆత్మలో ఫలించాలి, ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించాలి. దేవుని మాటలు నా పాదమునకు దీపము, ఆ వాక్కులు నా జీవితంలో నెమ్మది కలగజేస్తూ ఉంటాయి. అలాంటి వాక్యము నాకు కావాలనేటువంటి తృష్ణతో మందిరానికి మనం వెళ్తున్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ఆ ప్రభు దినము రోజే టెన్షన్ పడుతూ, ఆ రోజే ఇంట్లో గొడవలు పడుతూ, ఆ రోజే అల్లర్లు చేసుకుంటూ, ఆ రోజే భార్య భర్తలు తిట్టుకుంటూ, ఆ రోజే పిల్లలను కొడుతూ, ఏమండి దేనికోసం ఇదంతా? మందిరానికి వెళ్ళటానికే. మన ఇంట్లో ఎక్స్పీరియన్స్ అవ్వలేదా? ఎప్పుడన్నా ఒక్కసారి కూడా అవ్వలేదా? సిద్ధపడతాం, బయలుదేరాలనుకుంటాం, ఆ సమయంలోనే వస్తువు కనపడదు, ఆ బైక్ కీస్ కనపడవు, లేదా కార్ కీస్ కనపడవు, లేకపోతే పిల్లలు బయలుదేరే టయానికి పక్కింట్లోకి వెళ్ళి ఉంటారు, లేకపోతే స్నానాలు చేయండి అన్నప్పుడు వీళ్ళు చేయకుండా, టైంకి రెడీ అవ్వండి అన్నప్పుడు రెడీ అవ్వకుండా, మరి వెళ్తుందేమో దేవుని సన్నిధికి, కానీ వెళ్ళే ముందు ఏమవుతుందండి? ఇష్టానుసారముగా ఇంట్లో ఏం చేస్తూ ఉన్నారు? గొడవ పడుతూ, నెమ్మది లేకుండా, ఏమి లేకుండా అక్కడికి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత అక్కడ వాక్యం వింటున్నారా, దేవుని యొక్క మాటలు వింటున్నారా అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అంటే అక్కడ వారు సంఘములో పెద్దలు గనక వారి యొక్క పెత్తనాన్ని అక్కడ చలాయించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరానికి ఏం కావాలనే దాని గురించి ఆలోచన చేస్తారు, మందిరమును ఎలా డెకరేట్ చేసుకోవాలనే దాని గురించి ఆలోచన చేస్తారు, ఏమేం చేస్తే ఆ యొక్క మందిర అభివృద్ధిలోనికి వస్తుందనే దాని గురించి ప్రయాసపడుతూ ఉంటారు. వీరి యొక్క పేర్లు ఆ యొక్క పాస్టర్ గారి నోట ప్రతి ఆదివారం కూడా మైక్లో వినబడాలని దానికోసము ప్రయాసపడుతూ ఉంటారు. కానీ మరియ వలె ప్రభు పాదముల దగ్గర కూర్చొని వాక్యము వినేటువంటి వారు ఎంతమంది ఉన్నారనేది ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, పరిచర్య చేయటంలో తప్పు లేదు, పరిచర్య చేయాలి, పరిచర్య చేయకూడదని నేను అనటం లేదు, కానీ పరిచర్య చేయాలి. అదే టైంలో దేవుని యొక్క వాక్యమును కూడా మనం వినాలి. దానికి కంటే ఏది ప్రాముఖ్యమైంది నీ జీవితంలో ఉండకూడదని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ యొక్క మాటలో తప్పిపోయినటువంటి కుమారుని మనం చూస్తూ ఉన్నాం. ఆ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవితంలో అతను హృదయంలో ఒకటే వేదన. అక్కడ కూడా చూడండి, పెద్ద కుమారుడేమో తండ్రి దగ్గర ఉన్నాడు, తండ్రి చెప్పు చేతల్లో ఉన్నాడు, తండ్రి ఏది చెప్తే అది నేర్చుకుంటున్నాడు, ఒబీడియంట్గా ఉన్నాడు. ఈ కుమారుడు రెండో వాడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే అంతా కూడా అన్నకే ఇచ్చేస్తాడేమో, నాకు ఇస్తాడో ఎవడో, నేను ఎంజాయ్ చేయాలి, నేను ఆనందించాలి, నా లైఫ్ అంతా కూడా టైం వేస్ట్ అయిపోతూ ఉంది, కాబట్టి నా డబ్బులు నాకు, నా ఆస్తి నాకు ఇచ్చేయని చెప్పని తండ్రిని అడిగి తీసుకొని ఏం చేస్తూ ఉన్నాడండి? అతను ఉన్న డబ్బంతా పాడు చేసుకున్నాడు. చివరికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి ఆహారము లేనటువంటి స్థితికి వెళ్ళిపోయాడు. అక్కడ పందులు మేపేటువంటి ఒక యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను పందులు మేపుకుంటాను, నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పని అక్కడ పందులు మేపేటువంటి స్థలములో ఉండి అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. ప్రియాదేవుని బిడ్డలారు, వాస్తవానికి రాజులైనటువంటి
కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాజులాగా బతుకుతున్నటువంటి తండ్రికి కుమారుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు పందులు మేసేటువంటి స్థలములో ఆ యొక్క ప్లేస్లో పనిచేస్తూ ఉన్నాడు. తండ్రి దగ్గర ఉంటే సకలము సంతోషం అతనుకుంది. ప్రియులారా, తండ్రి మాట విన్నటువంటి అన్న సంతోషాన్ని అనుభవిస్తున్నాడు, సమాధానాన్ని అనుభవిస్తున్నాడు, తండ్రి యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి నాకు అవసరము లేదు, ఈ లోకము నాకు కావాలి, తండ్రి ప్రేమ కన్నా లోక ప్రేమ చాలా గొప్పది, ఆ లోకములో నేను తిరుగుట వలన, తాగుట వలన, సంతోషించుట వలన నా ఆత్మకు ఎంతో సంతోషము, నా హృదయానికి ఎంతో సంతోషము, ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పని బయటకు వచ్చినటువంటి వ్యక్తి చివరికి తండ్రి దగ్గరికి వెళ్ళలేక ఇచ్చినటువంటి ఆస్తంతా పాడు చేసుకొని మొత్తము నష్టపోయి ఆకలికి కడుపు కాలి అన్నము కోసము పందులు మేపేటువంటి స్థలములో అతను పనిచేస్తున్నప్పుడు ఆ ప్రాంతములో కరువు రాగా అక్కడ ఆహారము దొరకనందున ఆ పందులకి ఏ ఆహారం అయితే పెడుతున్నారో అది తిని కడుపు నింపుకోవాలనేటువంటి దుస్థితికి వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డల ముందు నా తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరలోకమందును నీకును నేను తప్పు చేశాను, క్షమించమని చెప్పని వేడుకొని నేను అక్కడ చక్కగా తండ్రి ఇంట నివాసము చేస్తూ అక్కడ నేను ఒక పనివాడుగా ఉండాలని నిర్ణయించుకొని వెళ్ళినప్పుడు దూరానున్నటువంటి ఆ యొక్క తండ్రి ఆ యొక్క కుమారుణ్ణి చూసి ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొంచు వెళ్ళి ఆ కుమారుణ్ణి కౌగిలించుకొని ముద్దాడి విందు చేసి ఉంగరము తొడిగించి నూతన వస్త్రాలు ఇచ్చి చెప్పులతో ఇచ్చి ఆ యొక్క లేత దూడను వధించి కొవ్వు కట్టినటువంటి ఆ యొక్క దూడను వధించి విందు చేసి ఈ నా కుమారుడు చనిపోయి మరలా వచ్చాడు, ఈ నా కుమారుడు తప్పిపోయి మరలా వచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈరోజు నామకార్థ క్రైస్తవుడు వలె నువ్వు ఉన్నావేమో, నీవు అది విడిచి తప్పిపోయిన కుమారుల్లాగా ప్రభు దగ్గరికి రా. పరిశుద్ధ గ్రంథంలో ఆ మాటలు అంటున్నాడు. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 7-8 వచనాల్లో అంచు ఉన్నాడు, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువలో ఊరిన దాని వేళ్లను తన్నును. వెట్టి కలిగినను దానికి భయపడడు, దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింతనందుదు, కాపు మానదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని దగ్గరికి రావచ్చు వలన నీ లైఫ్ అంతా కూడా ఫ్లరిష్ అవుతుంది, సంతోషముగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఒక లోకం అవసరం లేదు, నాకు క్రీస్తు కావాలి అనుకున్న వాళ్ళు దేవుని మాటల చేత ఓదార్పు పొందుతూ ఉంటారు, దేవుని యొక్క సహవాసాన్ని వారు కలిగి ఉంటారు.